లైఫ్‌లో మనకి కంట్రోల్ జేసుకోవాలి మన లైఫ్‌నంటే 3 థింగ్స్ ఉంటాయండి ఇంపార్టెంట్. ఒకటి మన ఊహలు, మన ఆలోచనలు. రెండోది మీ యొక్క పిక్చరైజేషన్ అనమాట. హౌ యూ లుక్ ఎట్ థింగ్స్. మూడోదేంటంటే మీ యాక్షన్స్. ఎవరో వచ్చి మన లైఫ్ మార్చేస్తారనుకునే కన్నా, ఈ మూడిటితోటే ఒక మనిషి షేప్ అవుతాడు. దిస్ ఈజ్ వెరీ నాకు చాలా ఇష్టం ఈ స్టేట్మెంట్ అనమాటండి. చాలామందేంటంటే ఆశావాదులు అంటే నిరాశావాదులు ఏం జేస్తారంటే ప్రతి ఆపర్చునిటీలో ఒక కష్టాన్ని వెతుక్కుంటారు. అదే ఒక ఆశావాది ప్రతి కష్టంలో ఒక ఆపర్చునిటీ వెతుక్కుంటాడు. మీరు ఎక్కడ ఏ కోవకు చెందుతారో మీరే చూసుకోవాలి మిమ్మల్ని. నా పేరు ప్రేమ్‌సేన్. నేను లాస్ట్ 19 ఇయర్స్ నుంచి ఐ యామ్ హెల్పింగ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ యూ. ఒక కామన్ మ్యాన్‌ని ఒక పొజిషన్‌కి నేను తీసుకొస్తున్నాను. ఎంతో స్ట్రగుల్ అయ్యాను లైఫ్‌లో. అండ్ ఎన్నెన్నో కష్టాలు పడ్డాను. ఒక మంచి అవకాశం నాకు దొరకాలని చూసుకొని నా లైఫ్‌ని నేను మార్చుకున్నాను ఈరోజు. ఒక క్వెషన్ మీకోసం. మీ లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? చాలామంది అంటారు మా మమ్మీ, లేకపోతే మా బ్రదర్, మా వైఫ్, చెల్లెలంటారు. నో అండి. ఇట్స్ నాట్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ సంబడి. ఎవరు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మీ లైఫ్‌లో అంటే, యూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. మీకన్నా ఇంపార్టెంట్ పర్సన్ ప్రపంచంలో ఎవరు లేరు. నౌ ఇట్స్ టైమ్ టు క్రైసిస్ ప్రూఫ్ యువర్ లైఫ్. చాలా సార్లు ఏమవుతుందంటే ఎంతెంతో మందికి జాబ్స్ పోతున్నాయి. ఎంతో మందికి అవకాశాలు చాలా కష్టంగా అయిపోయినాయి. అండ్ చాలామంది సిట్యుయేషన్స్ చాలా చాలా కష్టమవుతున్నాయి. నేను రీసెంట్‌గా వెళ్తున్నప్పుడు ఒక పర్సన్‌ని అడిగాను నేను. ఒక బర్త్‌డే ఇంపార్టెంటా? ఒక చావు ఇంపార్టెంటా అంటే చాలామంది బర్త్‌డే అంటారు. లేదండి, ఒక చావుకు మనం వెళ్తే చాలా గొప్ప. సేమ్ థింగ్ బతికుండగా కూడా చాలామంది చచ్చిపోతున్నారు. ఫైనాన్షియల్‌గా చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి మనం ఒక చేయూతనిద్దాం. వాళ్ళకొక హెల్పింగ్ హ్యాండ్ ఇద్దాం. దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు యూ. నేను వెన్ ఐ వాస్ వాకింగ్ మన వెళ్తున్నప్పుడు మెట్రో చూస్తున్నప్పుడు పిల్లర్ ఐ వాస్ టాకింగ్ టు సంబడి. అంటే ఈ మెట్రో పిల్లర్ ఒక పర్సన్ లైఫ్ కన్నా ఎక్కువ డబ్బులంట. అంటే మినిమమ్ 1,00,00,000 ప్లస్ అవుతుంది ఒక మెట్రో పిల్లర్ కట్టాలంటే. ఒక ₹1,00,000కి మెట్రో పిల్లర్ కాదు. అంటే మన లైఫ్ మనము ఎంతెంతో స్ట్రగుల్ అవుతున్నాం. దిస్ ఈస్ ద టైమ్ వి నీడ్ టు లుక్ ఫర్ ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ అండి. నెవర్ డూ ఎ జాబ్ అగైన్ అంటాను నేను. అంటే మనము మన సెల్ఫ్ ఎస్టీమ్‌ని చంపుకుంటూ, మనం ఎన్నెన్నో కష్టాలు పడుతూ, మనం జాబ్స్ చేస్తూ ఉంటాం. ఇది హామ్స్టర్ వీల్ అంటారు దీన్ని. దీన్ని మనం బ్రేక్ చేయాలి. అంటే మనకు ఇష్టం లేకుండా కూడా చాలామంది జాబ్స్‌కెళ్తా ఉంటారు. వాళ్ళు కష్టపడతా ఉంటారు. అండ్ లెట్ అస్ బ్రేక్ దిస్. దాన్ని నేను బ్రేక్ 9-5 అంటాను. ఒక బిజినెస్ చేసి అతను కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అతను అక్కడ కూర్చోవాలి కంపల్సరీ. జాబ్ చేసి అతను ఇట్ నీడ్ నాట్ బి ఫ్రమ్ 9-5. మేబీ ఫ్రమ్ 1:00 టు ఈవినింగ్ 10 వరకు మీరు పని చేసినా సరే, అది మీ 9-5 అంటాను. ఆ రొటీన్‌ని బ్రేక్ చేసుకొని ఎవ్రీ డే కెన్ బి ఎ సోఫా డే ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన స్ట్రెంగ్త్స్ ఉంటాయి చాలా మందికి. యూ ఆర్ ఆల్ బ్లెస్డ్ విత్ గ్రేట్ టాలెంట్స్ అండి. స్కిల్, టాలెంట్, పేషెన్స్, ఎడ్యుకేషన్, ఎక్స్‌పీరియన్స్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయి మనకి. కానీ సునామీ వచ్చినట్టు ఇప్పుడు మన కోవిడ్ క్రైసిస్ ఎలా వచ్చిందో కొన్ని ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. మన లైఫ్‌లో ఎఫెక్ట్ అయ్యేవి. ఒకటి ఇన్నోవేషన్ అండి, కాంపిటీషన్, డౌన్ సైజింగ్, డిస్రప్షన్, రిసెషన్, పాండమిక్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ యూ కెనాట్ ఊహించలేనికి ఊహకు అందనట్టు ఉంటాయన్నమాట మనకి. దాన్ని మనం టాకిల్ చేయడానికి రెడీగా ఉండాలి. ఒకసారి డీకోడింగ్ ద ఎకనామిక్స్ ఆఫ్ కోవిడ్ అండి. పొటెన్షియల్ లూజర్స్ అండ్ పొటెన్షియల్ విన్నర్స్ తీసుకుంటే ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ తారుమారైపోయినాయి. అండ్ కొన్ని ఇండస్ట్రీస్ గెలుస్తున్నాయి ఇందులో. లెట్ అస్ డీటెయిల్డ్‌గా మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఓల్డ్ స్టేటస్ సింబల్ ఏంటంటే ఒక గ్రేట్ కార్, హౌస్, గ్రేట్ ఎడ్యుకేషన్. ఇది చాలా గొప్పగా ఉండేది. కానీ కరెంట్ న్యూ స్టేటస్ సింబల్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ టైమ్ అండ్ హెల్త్. అంటే డెఫినిట్‌గా మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రెండిట్లో ఉండాలి. కానీ ఫ్రీడమ్ ఆఫ్ టైమ్ అండ్ హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. పాత కాలంలో బాగా నిద్రపోతే సోమరిపోతు అనేవారు. ఈరోజు బాగా నిద్రపోకపోతే మీరు సోమరిపోతు అంటాను నేను. అంటే బికాజ్ వి ఆర్ హావింగ్ టైమ్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. హెల్త్ సరిగ్గా లేదు వాళ్ళకి. సో దీస్ ఆర్ ద న్యూ స్టేటస్ సింబల్స్. లక్కీ బ్రేక్స్ థియరీని ఎంతమంది నమ్ముతారు మీరు? నాకు లక్ కలిసొస్తది. నాకొక లక్కీ లాటరీ గావాలి. డూ యూ రియల్లీ బిలీవ్ లక్కీ బ్రేక్స్? నాకు మటుకు నేను నమ్మనండి దాన్ని. లక్కీ బ్రేక్స్ థియరీ ఈస్ సింప్లీ రాంగ్.
యూ గెట్ టు మేక్ యువర్ ఓన్ లక్ అంటాను నేను. మీ లక్‌ని మీరే చేసుకోవాలి. ఎవరో వచ్చి మీ జీవితాన్ని మార్చేయరండి. ఎవరో వచ్చి "నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు. నేను నీకు ఇన్ని డబ్బులిస్తాను. నీకు నేను మార్చేస్తాను నీ లైఫ్‌ని" అని చెప్పి నోబడీ సేస్ టు యూ. నేను ఐ యామ్ ద లివింగ్ ప్రూఫ్. వరల్డ్ అనేది ఎవరైతే చేయలేపి యెస్ నేను రెడీగా ఉన్నానని చెప్పిన వాళ్ళకే వరల్డ్ అనేది వాళ్ళకి సహకరిస్తుందండి. అంతేగాని మిమ్మల్ని వచ్చి చూజ్ చేసుకొని ఎవరు వెళ్ళిపోరనమాట ఇక్కడ మనకి. దిస్ ఈజ్ ద వీక్ మ్యాగజైన్. ఇఫ్ యూ సీ ద వీక్ మ్యాగజైన్ ఈజ్ అ నేషనల్ మ్యాగజైన్. ఇందులో స్టోరీ రావటం చాలా గొప్ప. ఇట్స్ నేషనల్ మ్యాగజైన్ 2006 నవంబర్ 12 అవర్ ఫస్ట్ మిలియన్ వితౌట్ ఎ బాస్ ఆర్ ఫిక్స్డ్ అవర్స్ అని చెప్పి ఇందులో స్టోరీ వచ్చింది. అండ్ యూ కెన్ సీ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ స్టోరీ. దిస్ ఈజ్ మీ. అండ్ సో ఇందులో రావటమే గొప్ప. అంటే ఉట్టుటిగానే ఇందులో ఆర్టికల్స్ రావు. ఒక పర్సన్ ఫ్లూక్‌లో రాదండి ఇక్కడ. అంటే విత్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అవర్ ఫస్ట్ మిలియన్ ఒక బాస్ లేకుండా, ఒక ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ లేకుండా ఎలా సక్సెస్ అయ్యానని చెప్పి దిస్ ఈజ్ అ స్టోరీ. నేషనల్ కవర్ స్టోరీ. మా మిషన్ అండి. ఇక్కడ హెల్పింగ్ పీపుల్ లైక్ యూ, కామన్ మ్యాన్‌కి ఒక కపుల్ ఆఫ్ లాక్స్ ఎలాగ నెలకి తీసుకోవాలి అనేది ఒక ప్రూవింగ్ సిస్టమ్‌లో నేను మీకు నేర్పిస్తాను. ఈ ఛాన్స్ అందరి కోసం కాదండి. ఇక్కడ ఏమవుతుందంటే చాలా సార్లు యెస్ ఏదో ప్రతి ఒక్కళ్ళు దిస్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఎవ్రీవన్. బట్ నాట్ ఎవ్రీవన్ ఈస్ డిజైన్డ్ ఫర్ దిస్. దీనికి ఒక రొటీన్ కావాలి. ఒక డిసిప్లిన్ కావాలి. ఒక హార్డ్ వర్క్ కావాలి. యెస్ వన్స్ యూ ఆర్ రెడీ, నేను కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దెన్ యూ కెన్ బి ఎ పార్ట్ ఆఫ్ మై టీమ్ అండి. నేను ఈ సిస్టమ్‌ని దాదాపుగా 19 ఇయర్స్ నుంచి ఐ యామ్ యూజింగ్ ఇట్ అండి. ఫర్ మోర్ దెన్ 19 ఇయర్స్ ఇన్ ద సేమ్ ప్లాట్‌ఫార్మ్. మోర్ వెల్త్ దెన్ ఎ జాబ్. అంటే జాబ్ కన్నా ఎక్కువ డబ్బులు ఇందులో తీసుకుంటున్నాను నేను. ఒక మీ లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా దీన్ని మనం షేప్ చేసుకోవచ్చు. నా ఫస్ట్ చెక్ అండి నేను స్టార్ట్ చేసినప్పుడు ₹876 ఉండేది. చాలా స్మాల్ చెక్ అది. అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ చెక్ ఈజ్ అరౌండ్ $11,000. అంటే లైఫ్ అనేది మనకి ఇట్స్ నాట్ ఈజీ అండి. విత్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ స్మార్ట్ వర్క్ మనకు కావాలి. నేను అది డిస్కస్ చేస్తాను మీకు. మన ఫ్యూచర్ ఎలా కనపడుతుంది? ఒకసారి మనం బైనాక్యులర్స్ పెట్టుకొని చూద్దాం. అవర్ ఫ్యూచర్ హెల్త్ అండ్ వెల్‌నెస్ డిస్టిలేషన్ ఎక్కువైపోయిందండి. ఇంకోటి ఈ కామర్స్, నెట్వర్క్ మార్కెటింగ్. ఇవి 2 కూడా చాలా ఎక్కువగా ఇప్పుడు ఫోకస్ అవుతున్నాయి. బిజినెస్ మెథడాలజీస్ ఒకటి డిస్కస్ చేద్దాం మనం. జనరేషన్ 1 ఒక షాప్ పెట్టుకుంటారు. ఒక బట్టల షాపు వాటెవర్ ఇట్ ఈస్. ఒక స్పైడర్ మ్యాన్ లాగా అంటే సాలెపురుగులాగా వెయిట్ చేస్తూ కస్టమర్‌లొస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉంటారు. కస్టమర్‌లొస్తే అమ్ముకుంటారు. వీక్‌నెస్ ఇట్ ఈస్ లార్జ్ క్యాపిటల్, హై రిస్క్, టైమ్ లిమిట్, లొకేషన్ లిమిట్. ఇది కన్వెన్షనల్ మెథడ్. ఇందులో ఏ బిజినెస్ అయినా రావచ్చు. ఐయామ్ నాట్ ఒక బ్లాంకెట్ వేసి ఒక బిజినెస్ చెప్తలేదు నేనిక్కడ. రెండోదేంటంటే మనకి సేల్స్‌మెన్ అంటారు. అంటే ఒక షాప్ కొంచెం ఫేమస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ లొకేషన్ లిమిట్ అంటే కొంచెం దూరం వెళ్లి వాళ్ళ సేల్స్‌మెన్‌ని పెట్టుకొని కొన్ని సర్వీసులు ఇస్తా ఉంటారు. మేబీ ఒక టైలర్ వాటెవర్ ఇట్ ఈస్ కొంచెం దూరం వెళ్లి వాళ్ళు డెలివరీలు చేస్తా ఉంటారు. అవసరమైతే కొంతమంది సేల్స్‌మెన్‌ని పెట్టుకుంటారు దగ్గర. కానీ లొకేషన్ లిమిట్ ఉంది, టైమ్ లిమిట్ ఉంది, హై కాంపిటీషన్ ఉంది. దెన్ దిస్ ఈజ్ జనరేషన్ 2. జనరేషన్ 3 సెంటిపీడ్ అంటాను. ఫ్రాంచైజ్ మోడల్ అండి ఇది. అంటే హ్యూజ్ క్యాపిటల్ కావాలి. ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. ఎక్స్‌పెన్సెస్ చాలా ఉన్నాయి. అగైన్ ఇందులో కూడా మీకు డిఫికల్టీ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. దిస్ ఈజ్ జనరేషన్ 3. ఫైనల్‌గా మనకి నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ లైక్ కరోనా వైరస్. అంటే అది ఎలాగా వ్యాప్తి చెందుతుందో తెలియకుండా ఆపర్చునిటీ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. స్మాల్ క్యాపిటల్, రిస్క్ లేదు, డూప్లికేట్ చేసుకోవచ్చు, ప్రూవెన్ సిస్టమ్. కానీ చాలా రాంగ్ కంపెనీస్ మార్కెట్‌లో ఉన్నాయి. లెట్ అస్ డిస్కస్. ఎలా మనం ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని చూజ్ చేసుకోవాలి? అసలు నెట్వర్క్ నిజంగా నడుస్తుందా? లేదా? నేను మీకు చెప్తానండి. ఇది సినాప్సిస్. మనకి 4 వెరైటీస్ నేను డిస్కస్ చేశాను ఇక్కడ. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వేరే వాళ్ళ కోసం మీరు పనిచేయండి. వేరే వాళ్ళ డ్రీమ్ కోసం మీరు పనిచేయటం. రెండోది మన కోసం మనం పని చేసుకుంటాం. నేను సెకండ్ కేటగరీ. మన కోసం నా కోసం నేను పని చేసుకుంటున్నాను. ఐ యామ్ గోయింగ్ టు టీచ్ యూ దట్ మోడల్. ఇక్కడ ఎర్నింగ్ మెథడ్స్ ఉన్నాయి మనకి. ఒకటేంటంటే జాబ్, వర్కింగ్ ఫర్ సమ్‌వన్ ఎల్స్ అండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్. నీ కోసం నువ్వు పని చేసుకుంటున్నావు. ఇక్కడ
మన టైంని మనం డబ్బులు సంపాదించడానికి వాడుకుంటున్నాం. సెకండ్ కేటగరీ బిజినెస్. సిస్టమ్, పీపుల్ మీకోసం వర్క్ చేస్తుంది. అదే ఇన్వెస్టర్ మనీ మన కోసం పనిచేస్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ టైమ్ టు ఎర్న్ మనీ అండి ఇక్కడ. ఈ 2 రకాలున్నాయి. ఇక్కడ 4 రకాల విధంగానే మీరు డబ్బులు సంపాదించొచ్చు. నేను క్వెషన్ అడుగుతాను మిమ్మల్ని. వాట్ ఈస్ ద సేఫెస్ట్ కరెన్సీ? జపనీస్ యెన్సా? లేకపోతే డాలర్సా? లేకపోతే రూపీసా? ఏది సేఫెస్ట్ కరెన్సీ అంటే చాలామంది డాలర్, పౌండ్ అని మాట్లాడతారు. నో. దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ద సేఫెస్ట్ కరెన్సీ ఆఫ్ ద ఫ్యూచర్ ఈస్ పాసివ్ ఇన్‌కమ్. ఇట్ మేక్స్ యూ ఫ్రీ. మనకు ఫ్రీడమ్ ఇస్తుంది. మరి పాసివ్ ఇన్‌కమ్ ఎలా వర్క్ చేస్తుందసలు? పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? దాని డెఫినిషన్ చూద్దాం. యూ విల్ నాట్ వర్క్ హార్డ్ ఫర్ మనీ. ది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, టైం మీకోసం పనిచేస్తుంది. యువర్ టైమ్ బికమ్స్ యువర్ మనీ. మూడోదేంటంటే యువర్ మనీ మల్టిప్లైస్ యువర్ మనీ. ఈ 3 కూడా పాసివ్ ఇన్‌కమ్‌కి ముడిపడి ఉంటాయన్నమాట. లింక్ అయి ఉంటాయి. మరి వై డు బిజినెసెస్ ఫెయిల్ అండ్ స్టార్టప్స్ ఫెయిల్ అంటే చాలామంది ఏంటంటే షైనింగ్ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ అంటారు. అంటే ఎవరో ఒక ఇడ్లీ బండి పెట్టారు, నేను కూడా ఇడ్లీ బండి పెట్టుకుంటాను అనుకుంటారు. లేదా వాడు షాప్ పెట్టాడు, నేను కూడా షాప్ పెట్టుకుంటాను అంటారు. ఇఫ్ యూ సీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫెయిల్యూర్స్ అండి. ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ యూ బ్యాక్ అగైన్ హియర్. యాహ్! వై స్టార్టప్స్ ఫెయిల్? ప్రొడక్ట్ ఐడియా రీసెర్చ్ ఉండదండి సరిగ్గా. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఉండదు. బ్రాండింగ్ ఉండదు. మార్కెటింగ్ ఉండదు. వీటితోటి మనుషులు దెబ్బతింటారు. ఒక సిస్టమైజ్డ్ ఆప్టిమమ్ బిజినెస్ అనేది చేయరు వాళ్ళు. మరి పాసివ్ ఇన్‌కమ్ ఐడియాస్ ఏమున్నాయి మనకి? ఒకటి రియల్ ఎస్టేట్, రెంటల్ ఇన్‌కమ్, డ్రాప్ షిప్పింగ్, లైఫ్ ఇన్స్యూరెన్స్, ఇంట్రెస్ట్ లెండింగ్ డబ్బులుంటే మీకు డబ్బులొస్తాయి. ఆహ్, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్, క్రిప్టో కరెన్సీ, హైడ్రోఫోనిక్స్, సోలార్ ప్యానెల్స్, నెట్వర్క్ మార్కెటింగ్. నేను అన్నీ డిస్కస్ చేయడానికి మీ దగ్గర లేను ఈరోజు నేను. బట్ ఈ పాసివ్ ఇన్‌కమ్ ఐడియాస్ మాత్రం ఇవండి. ఇందులో ఈజియెస్ట్‌గా మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా చేసేది ఒకటుంది. అదే మనం వెన్ యూ టాక్ అబౌట్ రెంటల్ ఇన్‌కమ్, మనం సింపుల్‌గా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసాం మనం, ఎప్పటికి డబ్బులొస్తా ఉంటాయి మీకు. కానీ అందరి దగ్గర అంత డబ్బులు లేవు మనకు నిజంగా కొనుక్కోవాలంటే. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎఫర్ట్‌లెస్ ఇన్‌కమ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటాను. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి డెఫినిట్‌గా. బట్ ఇన్‌కమ్ ఇందులో చాలా ఎక్కువగా తీసుకోవచ్చు మీరు. అండ్ ఎవ్రీబడీ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్. సో, నేను నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఈరోజు మాట్లాడతాను. మరి ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ చాలా క్విక్ రిచ్ స్కీమ్స్ ఉంటాయి. మెనీ రిచ్ క్విక్ స్కీమ్స్ ఉంటాయి. అవన్నీ ఎందుకు ఫెయిల్ అయిపోతాయి? ఆ ప్రామిసెస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే ఫ్రాడ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఉంటుంది. జెన్యూన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఉంటుంది. ఇక్కడ ఫ్రాడ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఏం చేస్తాయంటే ఒక ఆర్టిఫిషియల్ హైప్‌ని క్రియేట్ చేస్తారు. అంటే అది ఏమీ లేకపోయినా సరే ఒక చాలా గొప్పగా హైప్ చేసేసి అండర్ వాల్యూడ్ ప్రొడక్ట్ అండి అది. అంటే మార్కెట్‌లో దొరికే ప్రొడక్టే. కానీ దాన్ని అండర్ వాల్యూ చేసి దాన్ని హైప్ చేసి అమ్ముతా ఉంటారు. ఇలాంటి వాటితో మీరు సోషల్ డిస్టెన్సింగ్ అంటాను. ప్లీజ్ డోంట్ గో నియర్ దోట్ కంపెనీస్. రెండోదేంటంటే జెన్యూన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ అంటారు. ట్రాన్స్‌ఫర్మేషన్ మీకిస్తుంది ఇక్కడ. ఒక హై వాల్యూ ప్రొడక్ట్ విత్ విజన్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ తోటొస్తాయి ఇవన్నీ కూడా. సో, జెన్యూన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఆర్ ఇంపార్టెంట్ మనకి. మరి ఇండియా ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ బెస్ట్ అంటే బర్త్ రేట్ పెరిగిపోతుంది, అన్‌ఎంప్లాయ్‌మెంట్, కాంపిటీషన్, డిజిటలైజేషన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. అండ్ టర్నోవర్ తీసుకుంటే వరల్డ్ వైడ్‌గా యూఎస్ 19%, జపాన్, కొరియా అంటే ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్కువగా పర్సెంటేజ్ ఉన్నాయండి. అదే వెన్ యూ టాక్ అబౌట్ ఇండియా 132 క్రోర్ పాపులేషన్ బట్ 7,800 క్రోర్స్ టర్నోవర్ చేస్తుంది. అంటే 0.4% మాత్రమే టచ్ అయ్యాం. అండ్ ఇండియా ఈస్ ఎ స్లీపింగ్ జైంట్ అండి. విచ్ ఈస్ గోయింగ్ టు బ్లాస్ట్ లైక్ ఎనీథింగ్ అనమాట. యాక్సెప్టెన్స్ తీసుకుంటే మనకి ముందు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే చాలామంది డౌట్‌ఫుల్‌గా చూసేవారు మనకి. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది గైడ్‌లైన్స్ అన్నమాట 2016 నుంచి. అండ్ బీనెట్, ఎంనెట్, ఎంబీఏ నెట్ లాంటి కోర్సెస్ కూడా ఇప్పుడు రిలీజ్ చేసింది. అండ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ కంపెనీస్, గుడ్ కంపెనీస్. మరి నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఎందుకు కన్సిడర్ చేయాలి? ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలంటే మీరు. ఒకటి, ఒక ఎంప్లాయీ గాని, ఒక బిజినెస్ మ్యాన్ గాని ఒకే ఒక సైకిల్ లాగా ఉంటది. అతని అవకాశం ఒకటే, ఆప్షన్ ఒకటే. బట్ లిమిటెడ్ టు రైడర్స్ ఎబిలిటీ టు పెడల్ ద బైక్ అనమాట. అంటే ఇక్కడేంటంటే అతను సపోజ్ ఎంత దూరం వెళ్ళాలన్నా స్లోగా తొక్కుకుంటూ వెళ్తాడు. దానిలో స్కోప్ అనేది లిమిటెడ్‌గా ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ లైక్ దిస్. అంటే ఒక బైక్‌కి సో మెనీ గేర్స్ ఆర్ దేర్.
మల్టిప్లై ద రైడర్స్ ఎబిలిటీ అంటాను నేనిక్కడ. అంటే యూ కెన్ సక్సీడ్ లైక్ ఎనీథింగ్. యూ కెన్ గో. ఇది ఒక 1 అవర్ పట్టేది ఇది ఒక 10 మినిట్స్‌లో వెళ్ళొచ్చు మనకి. అంటే యూ కెన్ కవర్ ద డిస్టెన్స్. యూ హావ్ మోర్ టీమ్. యూ కెన్ మల్టిప్లై ద టీమ్. దిస్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్. ద మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అండి. అంటే టాప్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ గనక మీరు ఎలాంటోళ్ళో చెప్పడానికి మీ ఫ్రెండ్స్ ఒక 5గురిని చూపెట్టమని చెప్తాం మనం. ఆటోమేటిక్‌గా మనం ఎలాంటోళ్ళో చెప్పొచ్చు మనం. అండ్ ఇక్కడ తీసుకుంటే మీరు ఒక నిజంగా క్రికెటర్ కావాలంటే మీరు 'విరాట్ కోహ్లీ' దగ్గరికో, 'టెండూల్కర్' దగ్గరికెళ్ళాలి. నాట్ 'వినోద్ కాంబ్లీ' ఆర్ హూ ఈస్ అన్‌సక్సెస్‌ఫుల్. ఇక్కడ కూడా మీరేంటంటేనండి వెన్ యూ టాక్ అబౌట్ దీస్ పీపుల్ ఆర్ వరల్డ్ రినౌన్ పీపుల్. అంటే వరల్డ్ చేంజర్స్ అండి వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా గొప్పగా ఫీడ్‌బ్యాక్స్ ఇస్తున్నారు. ఇందులో ఒక ఇండస్ట్రీ నాలెడ్జ్ లేకుండా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. వితౌట్ ఇండస్ట్రీ నాలెడ్జ్ యూ కెన్ స్టార్ట్ వితిన్ ఫ్యూ వీక్స్. చూడ్డానికి చాలా ఈజ్ ఇట్ రియల్ అనిపిస్తది మనకి. నాకు అనిపించింది రియల్ అని చెప్పి. ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఇండిపెండెన్స్, సేఫ్టీ. యూ కెన్ గెట్ దీస్. మరి ఇవన్నీ చేయడానికి మనకొక వండర్‌ఫుల్ పర్సనాలిటీ ఉన్నారండి. మిస్టర్ రెక్స్ మాన్. హి ఈస్ ప్రెసిడెంట్, సీఈఓ ఆఫ్ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్. పవర్‌ఫుల్ ఐడియా విత్ ఎ పవర్‌ఫుల్ ప్లాంట్ అండి తీసుకొచ్చాడీయన. అలోవెరాని ప్రతి ఒక్కళ్ళ చేతిలో పెట్టాలనేది ఇతని ఆశయం. అలోవెరా గురించి నేను ఇంట్రడక్షన్ మీకు చెప్పక్కర్లేదు. హెల్త్ అండ్ వెల్త్ ఇవ్వాలి అందరికీ అన్న ఇంకొక ఆశయం ఇతంది. పాసివ్ ఇన్‌కమ్ ఇవ్వాలి అనేది. ఎ జీనియస్ బిలియనీర్ అండి. సో, హి ఈస్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ ఫరెవర్ లివింగ్ అండి. ఈయన ఒక బిలియనీర్. బీయింగ్ ఎ బిలియనీర్ అండి, ఇన్ని ఎన్‌కౌంటర్స్, క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆయనతో నేను కలిసాను. సో మెనీ టైమ్స్, మోర్ థాన్ 40 టైమ్స్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు మీట్ హిమ్ అండి. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. అండ్ హి ఈస్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ అనమాట అండి. హి ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఫరెవర్. అండ్ యూ కెన్ సీ ఆల్ దీస్ పిక్చర్స్ విత్ హిమ్. స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏదో ఒక మనకి రాంగ్ కంపెనీ ఉండి, ఆ కంపెనీ మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత మనం హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అవే, ఇట్ ఈస్ పాయింట్‌లెస్. స్టెబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 42 సంవత్సరాల పాటు ఇన్నోవేషన్ అంటే ఎన్నో కష్టాలని, క్రైసిస్‌ని, రిసెషన్స్‌ని చూసి టుడే వి ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ 42 ఇయర్ ఓల్డ్ కంపెనీ ఈస్ కమింగ్ అండ్ నాకింగ్ యువర్ డోర్. 42 సంవత్సరాల కంపెనీ మీ తలుపు తడుతుంది. వెల్కమ్ అని చెప్పి. మీరేదైనా కంపెనీ చేరాలంటే మనకు 3 థింగ్స్ ఇంపార్టెంట్. ఒకటి P1, P2, P3 అంటాను. P1 అంటే ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. P2 అంటే ప్రొడక్ట్. P3 అంటే ప్లాన్. మీకెంత డబ్బులొస్తున్నాయని. కంపెనీ సూపర్. డబ్బులు చాలా బాగా ఇస్తారు. ప్రొడక్ట్ చెత్త. మీరు అంటగట్టాలి. కెన్ యూ బికమ్ సక్సెస్‌ఫుల్? నో యూ కాంట్. పోనీ పై 2 బావున్నాయి. కింద చాలా తక్కువ డబ్బులిస్తారు. యూ కాంట్ బి సక్సెస్‌ఫుల్. 3 కూడా చాలా బావుండాలి. అండ్ లెట్ అస్ సీ ఆర్ దే రియల్లీ గుడ్ ఆర్ నాట్. ఫరెవర్ ఫ్యామిలీ ఈరోజు దాదాపుగా 10 మిలియన్ సాటిస్ఫైడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి వరల్డ్ వైడ్‌గా. అంటే 1,00,00,000 మంది జీవితాలు మారినియి. ఆ 1,00,00,000 మందిలో నేనొకడినండి. బిజినెస్ ఓనర్స్ ఉన్నారు వరల్డ్ వైడ్‌గా అనమాట. అండ్ ఇందులో ఒక 4,000 మిలియనీర్స్ ఇండియా నుంచి మాత్రమే అయ్యారు. అందులో ఐ యామ్ వన్ ఆఫ్ ద మిలియనీర్. అండ్ దాదాపుగా ఒక మినిమమ్ 100 మిలియనీర్స్‌ని నేను చేశాను ఇందులో మన కంపెనీలో. ఫరెవర్ లివింగ్ వరల్డ్ వైడ్‌గా 169 కంట్రీస్‌లో ఉందండి. యూ కెన్ సీ దిస్. అండ్ దీస్ ఆర్ సమ్ ఫ్యూ ఆఫీసెస్. హెడ్ ఆఫీస్ మనదది. ఇది ఐర్లాండ్ ఆఫీస్. దాని తర్వాత యూ కెన్ టాక్ అబౌట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రాంచ్ విచ్ ఈస్ ఓన్డ్ బై ద కంపెనీ. జపాన్ ఆఫీస్ ఇది. యూ కెన్ సీ దట్ ఈస్ స్కాండినేవియా ఆఫీస్, యూకే ఆఫీస్ అండ్ బాండ్రా హిల్ రోడ్‌లో మన ప్రాపర్టీ ముంబైలో. దిస్ ఈస్ హెడ్ ఆఫీస్ అనమాట. అండ్ ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం హెల్త్ కంపెనీ అని చెప్పాను కదా మీకు. మన ప్రొడక్ట్ ఒకటి కావాలి. ఆ ప్రొడక్ట్ ఏంటి? హెల్త్ బేస్ అనమాట. ఈరోజు ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఆర్గానిక్ రివల్యూషన్. అంటే కరీనా కపూర్ టీ తాగమంటుంది. అనిల్ కపూర్ సాల్ట్ తినమంటున్నాడు. హేమ మాలిని నీళ్ళు తాగమంటుంది. అంటే ఆర్గానిక్ రివల్యూషన్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ బిగ్. ఇఫ్ యూ సీ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డ్రగ్స్, మెడిసిన్స్. రెండోది ఒక న్యాచురల్ హెల్త్ అనమాట. నేచర్స్ వండర్ ఈస్ ఎ బిజినెస్. ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతాన్ని తీసుకొని మేము దాన్ని బిజినెస్‌గా పెట్టుకున్నాం ఇక్కడ. వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మోస్ట్ సస్టైనబుల్ ఇండస్ట్రీ అంటాను నేనిక్కడ. ప్లాంట్ బేస్డ్ సెల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనమాట అండి ఇది. ఇందులో అన్నీ కూడా నేను స్లోగా డిస్కస్ చేస్తాను మీకు. వి ఆర్ హావింగ్ ఆల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ లైఫ్ చేంజింగ్. ప్రపంచాన్నే మార్చేయాలి అన్న ఉద్దేశ్యంతో కొన్ని ప్రొడక్ట్స్ తయారయ్యాయనమాట ఇక్కడ. అంటే నాట్ నార్మల్ ప్రొడక్ట్స్ అండి.
సంథింగ్ ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ విచ్ కెన్ హెల్ప్ యూ, విచ్ కెన్ సేవ్ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట. అలోవెరా మీకు తీసుకుంటే ఇందులో ఇన్‌సైడ్ అండ్ ఔట్‌సైడ్ అంటాం మనం. అంటే డైజెషన్‌కి, ఇమ్యూనిటీకి, స్కిన్‌కి ఎంతో గొప్పగా ఉపయోగాలుంటాయి. మహాత్మా గాంధీ బయోగ్రఫీలో దీన్ని రాశారు. సీతమ్మని కలబంద మొక్కల దగ్గర పెట్టారని ఉంది. బైబిల్‌లో దీన్ని 6 టైమ్స్ మెన్షన్ చేశారు. ప్రాఫిట్ ఆఫ్ మెడిసిన్‌లో కలబంద గురించి చాలా గొప్పగా రాశారు. ఇక్కడ ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ నేను ప్రొడక్ట్స్ గురించి మీకు నేను ఒక మాస్టర్ క్లాస్ ఇస్తాను. వన్స్ యూ కెన్ రిక్వెస్ట్ మీ ఫర్ ఎ మాస్టర్ క్లాస్. ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ ఫ్రీ మాస్టర్ క్లాస్ టు యూ ఆన్ ప్రొడక్ట్స్ అండి. మన న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ గురించి. అండ్ గుడ్ హెల్త్ అనే బుక్ మీకు కాంప్లిమెంటరీగా నేను హూఎవర్ ఈస్ వాచింగ్ దిస్ విల్ గెట్ ఎ బుక్ వన్స్ యూ రిక్వెస్ట్ మీ. ఫరెవర్ ఆపర్చునిటీ తీసుకుంటే మీకు వి ఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ గ్రోవర్ అండ్ మ్యానుఫ్యాక్చరర్. రెండోది హ్యాండ్ హార్వెస్టెడ్ అంటాం మేము. కంప్లీట్‌గా చేతులతోటే మీకు రైతులందరూ కూడా మాకు రైతులు కూడా తెలుసు. ఆ ల్యాండ్ కల్టివేషన్ మోర్ దాన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనమాటండి అది. పేటెంటెడ్ స్టెబిలైజర్ ప్రాసెస్ అంటాం. అసెప్టిక్ టెక్నాలజీ ఉంది మనకి. హై క్వాలిటీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండ్ సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్ నేను చూపెడతాను మీకు షార్ట్‌లీ. అండ్ దీస్ ఆర్ ఆల్ ద సర్టిఫికేషన్స్ మన ప్రమాణికాలు. గ్లూటెన్ ఫ్రీ, కోషర్ రేటింగ్, వెగన్ ఫ్రెండ్లీ, హలాల్ ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ రేటింగ్స్ అనమాట. ఇది కల్టివేషన్‌కి నేను యూఎస్ ఎళ్ళాను. యూఎస్‌లో ఆ కంప్లీట్ కల్టివేషన్ ఎలాగవుతుంది, ఆ ప్లాంటేషను, అలోవెరా ఆఫ్ అమెరికా ఇవన్నీ చూసాను నేను. అండ్ యూ కెన్ సీ విత్ అవర్ ప్రెసిడెంట్ అండి సో మెనీ టైమ్స్ వేర్ ఫ్యాక్టరీ వెళ్ళినప్పుడు ఆ పిక్చర్స్ అన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. వరల్డ్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రాసెసింగ్, హార్వెస్టింగ్, షిప్పింగ్, బాట్లింగ్ ఎవ్రీథింగ్ మేమే చేసుకుంటాం. ఫరెవర్ స్టోరీ తీసుకుంటే మీకు వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ కంపెనీ అంటారు. అంటే మధ్యలో మాకు సప్లయర్‌లు, మిడిల్ మెన్ లేరు. అండ్ రూ. 1 అప్పు తీసుకోలేదు కంపెనీ. లాంగ్ స్టాండింగ్ మేనేజ్మెంట్ అండి విత్ ఎక్స్‌పీరియన్స్‌డ్ టీమ్ అనమాట. 169 కంట్రీస్‌లో ఆపరేట్ చేసుకుంటున్నాం. 42 ఇయర్స్ నుంచి ఈ కంపెనీ ఉంది. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెక్టర్‌లో మనం బిజినెస్ చేస్తున్నాం. మల్టీ ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీ అండి ఇది. అండ్ వి ఆర్ ఎ వరల్డ్ లీడింగ్ బ్రాండ్. వెన్ యూ ఆర్ ఒక స్టేబుల్ కంపెనీ తోటి యూ ఆర్ గోయింగ్ టు జాయిన్ యూర్ హ్యాండ్స్. టాక్సిన్స్ మనం తీసుకుంటే ఈరోజు చాలా ఎక్కువగా అంటే ఇయన్నీ కూడా మన రకరకాల డైజెస్టివ్ సిస్టమ్స్ అనమాట. నార్మల్ కొరెన్ ఇలా ఉంటుంది. మిగతా రకరకాల కొలెన్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ 90% ఇల్‌నెసెస్ అన్నీ కూడా మన కొలన్ నుంచే మొదలవుతాయి. మన గట్ డైజెషన్ నుంచి మొదలవుతాయి. 22 ఆపరేషన్స్ చేసిన ఒక డాక్టర్ ఏం చెప్తున్నాడంటే, ఒక్క నార్మల్ కొలన్ కూడా నేను చూడలేదు లైఫ్‌లో అని చెప్తున్నాడు ఆయన. చాలామంది ఏంటంటే నీకు దమ్ ఉందని అడుగుతారు. దమ్ ఎక్కడుంటుంది? గట్ అంటారు. గట్ అంటే మీ యొక్క డైజెషన్ అనమాట. దేర్ ఈస్ ఎ సేయింగ్ అండి, హావింగ్ ఎ స్ట్రాంగ్ స్టమక్ అండ్ గుడ్ సెట్ ఆఫ్ బావెల్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు హ్యూమన్ హ్యాపీనెస్ దెన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ బ్రెయిన్స్ అంట. అంటే మీకు గట్ బావుండాలి. గట్ అనేది మెయిన్ ప్రాబ్లమ్. ఇక్కడ ఒక చిన్న డెమో నేను చేసి చూపెడుతున్నాను ఇక్కడ. గ్లాస్‌లో వాటర్ తీసుకుంటున్నాను. ఆ వాటర్ తీసుకున్నప్పుడు మన సిస్టమ్ అంత క్లీన్‌గా ఉంటుంది. దాంట్లో నేను కొంచెం టించర్ ఐడిన్ వేస్తున్నాను. ఆ టించర్ ఏంటి? మనం తినే అజినోమోటో, మసాలా, బిర్యానీ, కబాబ్, కచోరీ, సమోసా, పానీపూరి, మిర్చి బజ్జీ ఇవన్నీ కూడా టాక్సిన్స్ మన కడుపులో టాక్సిన్స్ అలా ఉన్నాయి. మన అసిడిక్ బాడీని ఆల్కలైన్ చేయాలి. అండ్ అలోవెరా హాస్ ఎ వెరీ పవర్‌ఫుల్ థింగ్. కొన్ని డ్రాప్స్ అందులో వేస్తున్నాను నేను. వాట్ ఈస్ హ్యాపెనింగ్? జస్ట్ క్లీన్ అయిపోయింది అది. మళ్ళీ వెళ్లి మనం టాక్సిన్స్ తీసుకున్నాం. మళ్ళీ వెళ్లి మనం జంక్ ఫుడ్ తిన్నాం. యెస్, ఇట్ ఈస్ గోయింగ్ టు క్లీన్ యువర్ బాడీ. అంటే గట్‌ని మన బాడీని క్లీన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మన బాడీ హెల్తీగా అవుతుంది. దీని గురించి మీకు సెపరేట్ డెమో నేను చూపెడతాను. మళ్ళీ టాక్సిన్స్ వేస్తున్నాను. యూ కెన్ అగైన్ సీ ద టాక్సిన్స్ ఆర్ గెట్టింగ్ క్లీన్డ్. లైవ్ మాస్టర్ క్లాస్‌లో మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. అలోవెరా తాగకపోతే ఏమవుతుంది? బాడీ అసిడిక్ అయిపోతుంది. ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. టాక్సిన్స్ కిడ్నీలో రావచ్చు మనకి. స్లగ్గిష్ డైజెషన్ ఉంటుంది. బాక్టీరియా ఒక బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోతుంది. అంటే ప్లే గ్రౌండ్ అయిపోతది డిసీజులకనమాట. సో, ఇక్కడేమవుతుంది? ఇవన్నీ కూడా అలోవెరా మీకు హెల్ప్ అవుతుంది. దీస్ ఆర్ ద ఓల్డెస్ట్ ట్విన్ సిస్టర్స్ ఇన్ జపాన్. 110 సంవత్సరాల కవల పిల్లలు. గిన్నిస్ రికార్డ్ హోల్డర్స్ వాళ్ళు సీఎన్ఎన్, బీబీసీ న్యూస్‌లో చాలా బ్యూటిఫుల్‌గా వాళ్ళు దే వర్ స్టాండింగ్ అండ్ ప్రౌడ్‌లీ దే ఆర్ పుట్టింగ్ అలోవెరా. దాని తర్వాత ఇది ఓల్డెస్ట్ క్యాట్ అంట లండన్‌లో. 33 సంవత్సరాల పిల్లి. విచ్ ఈస్ నో మోర్ టుడే. బట్ ఇది కూడా మీకు గిన్నిస్ రికార్డ్ హోల్డర్ అలోవెరా తాగిందని చెప్పి చాలా పెద్ద ఆర్టికల్స్ లండన్‌లో వచ్చినాయి. సో, అంత ఇంపార్టెంట్ అలోవెరా అండి. అలోవెరా అంటే సంజీవనితో కూడా మనం పోల్చుకోవచ్చు. ఇక్కడ
మా కోర్ ప్రొడక్ట్స్ తీసుకుంటే నేను అన్ని ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయను ఈరోజు మీకు. బట్ 80% ఇల్‌నెసెస్ మనకెక్కడి నుంచి వస్తాయంటే డర్టీ కాలన్ మన గట్ నుంచి వస్తాయి మనకి. దానికి అలోవెరా జెల్ ఉంది. రెండోది 20% ఇల్‌నెసెస్ అన్నీ కూడా మన బ్లాక్డ్ బ్లడ్ వెసెల్స్ నుంచి వస్తాయి మనకి. ఆ లోపల బ్లాక్స్ అయిపోతాయి. లేకపోతే స్ట్రోక్స్ ఇయన్నీ ఎక్కువైపోయినాయి ఈరోజు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి మనకి. దానికి ఆర్కిటిక్ సీ సూపర్ ఒమేగా 3 ఫిష్ ఆయిల్ ఈస్ ఫెంటాస్టిక్. ఒక చిన్న థర్మాకోల్ పీస్ తీసుకోండి. దాన్ని భూమిలో పాతిపెట్టిన కొన్ని 100 ఇయర్స్ తర్వాత కూడా అది మీకు పోదు. అలాగే ఉండిపోతుంది. దాన్ని ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ తీసుకొని థర్మాకోల్ పీస్ పెట్టి, ఒక ఒమేగా 3 కట్ చేసి మీరు పిండండి. 5, 6 మినిట్స్‌లో అది డిసాల్వ్ అయిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్కిటిక్ సీ సూపర్ ఒమేగా 3. నో మెర్క్యూరీ కంటెంట్ ఇన్‌సైడ్. ఈ ప్రొడక్ట్స్ మీకు బయట అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో మీకు దొరికినా మీకవి కరెక్ట్ ప్రొడక్ట్స్ కాదండి అయి. అంటే జెన్యూన్‌గా మీకు కావాలంటే అది యూ హావ్ టు టేక్ ఫ్రమ్ ఫరెవర్ లివింగ్. మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్ అండి. వీళ్ళ క్వాలిఫికేషన్స్ చూస్తేనే అసలు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. చాలా వెరీ, వెరీ పవర్‌ఫుల్ పీపుల్, వరల్డ్స్ బెస్ట్ పీపుల్ అనమాట. వీళ్ళు మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్ ఈ ముగ్గురు. వీళ్ళతోటి కూడా మేము అప్రిషియేషన్ తీసుకున్నామండి. ఆయన ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్. హి ఈస్ అప్రిషియేటింగ్ అవర్ ప్రొడక్ట్. ఇతను ఫాదర్ ఆఫ్ ఒమేగా 3 అంట. రీసెంట్‌లీ డిగో మారడినా డైడ్. అండ్ అతను హి ఈస్ ఎ ఫాదర్ ఆఫ్ ఫుట్బాల్ అంటారు. అంటే ఫుట్బాల్‌లో ఆయన హి ఈస్ ద గ్రేటెస్ట్ లెజెండ్. ఒమేగా 3ని కనిపెట్టింది ఈయన. అంటే ఇలాంటి వాళ్ళు అప్రిషియేషన్ చేశారండి మాకు. లుక్ అండ్ ఫీల్ బెటర్ అంటాను ఇక్కడ నేను. అంటే వైటమిన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. 30,000 క్రోర్ మార్కెట్ ఇండియాలో. అండ్ పీపుల్ ఆర్ లుకింగ్ టు లుక్ బెటర్, లివ్ లాంగర్, లుక్ బ్యూటిఫుల్, హెల్త్, వెల్త్ చాలా ఇంపార్టెన్స్ అండి. ఇదొకటి. రెండోదేంటంటే వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. 50,000 క్రోర్ మార్కెట్ ఇది మనకి. అంటే బరువు తగ్గటం, బరువు పెరగటం. ఇందులో మీరు తీసుకుంటే క్లీన్9 ఈస్ ద వరల్డ్స్ నంబర్ 1 గూగుల్ డైట్. యూరోప్‌లో ఇది నంబర్ 1 గూగుల్ డైట్‌గా మనకి యూరోప్‌లో చాలా వేవ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడిప్పుడే ఇండియాకి స్లోగా దీన్ని మనం పాపులర్ అవుతుందనమాట. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ సెల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మీరు తీసుకుంటే మ దిస్ గూగుల్ నంబర్ 1 డైట్ ప్రోగ్రామ్ అని చెప్పి మనకి ఆర్టికల్స్ వచ్చినియి. యూ కెన్ సీ దోస్ ఆర్టికల్స్. దీస్ ఆర్ ఆల్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ అండి. డేవిడ్ బెకమ్స్ వైఫ్ వీళ్ళందరూ కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ హైలీ అబౌట్ అవర్ ప్రొడక్ట్స్. ఇవి ఇండియన్ టెస్టిమనీస్. ఈ పర్సన్ గ్రాండ్ ప్రైజ్ టు సిడ్నీ ఆస్ట్రేలియాకి ప్రైజ్ గెలిచాడు. ఈ ముందు కనపడే నలుగురు కూడా ఐప్యాడ్స్ గెలిచారు. అంటే వాళ్ళ వెయిట్ లాస్ 9 డేస్‌లో హౌ దే లాస్ట్ దేర్ ఇంచెస్, వెయిట్, వాళ్ళ ఫ్యాట్, టాక్సిన్స్ అన్నీ పోయి ఇన్‌స్టంట్‌గా యూ లుక్ వెరీ ఫ్రెష్, యంగ్ అండ్ లుక్ బెటర్. మనకి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. విచ్ ఆర్ మార్వెలస్ అండి. ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీకు నేను. ఎనీ క్రీమ్ ఇన్ ద వరల్డ్ కాస్ట్‌లీయెస్ట్ క్రీమ్ తీసుకోండి. దాని ఇంగ్రీడియెంట్స్ గనక చెక్ చేస్తే ఫస్ట్ ఇంగ్రీడియెంట్ ఈస్ అక్వా. అక్వా అంటే ఏంటి? వాటర్. మన ఫస్ట్ ఇంగ్రీడియెంట్ స్టెబిలైజ్డ్ అలోవెరా జెల్ అని ఉంటది. అంటే వి డోంట్ పుట్ దట్ అక్వా ఇన్‌సైడ్. నేను ప్రొడక్ట్స్ గురించి మీకు క్వాలిటీ గురించి చెప్పడానికి రాలేదండి ఇక్కడికి నేను. పొటెన్షియల్ చూపెడుతున్నాను ఇక్కడ. అండ్ పర్సనల్ కేర్, స్కిన్ కేర్ ఉన్నాయి. టూత్ జెల్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూత్ పేస్ట్. వరల్డ్స్ నంబర్ 1 టూత్ పేస్ట్ అది. దాని తర్వాత మీకు బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. బికమ్ యువర్ ఓన్ బెస్ట్ కస్టమర్ అంటాను నేను. అంటే ప్రొడక్ట్స్ మనం మీరు గనుక మీరు వాడినా, మీ అక్క, బావ, చెల్లెలకిచ్చినా బావున్నాయి, బాలేదంటారు. హిట్టా, ఫట్టా రెండొస్తాయి రిజల్ట్స్ మనకి. ఏ రోజైతే ప్రొడక్ట్ బావుందో దేర్ ఈస్ నో లుకింగ్ బ్యాక్. యూ కెన్ బికమ్ ఫస్ట్ యూ హావ్ టు బికమ్ సాటిస్ఫైడ్ కస్టమర్. మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది మీకిక్కడ. యెస్, అన్‌కండిషనల్ మనీ బ్యాక్ గ్యారంటీ మన కంపెనీ ఇస్తుంది మీకు. షేరింగ్ విత్ అదర్స్. ఒకటి మీరు బెస్ట్ కస్టమర్ అవ్వండి. షేర్ చేయండి. అండ్ మా బిజినెస్‌ని ఎలా చేస్తాం మేము? ఓ పర్సనల్ టెస్టిమోనీస్ అండి. నాకు మంచి జరిగింది. నేను ఇంకొకళ్ళకి చెప్తున్నాను. ఒక రికమెండేషన్, హోమ్ పార్టీస్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నైబర్‌హుడ్ కమ్యూనిటీ, సోషల్ మీడియా. నేను చేసేది సోషల్ మీడియా మీతోటి. సో, ఇలా మనం చెప్పుకోవచ్చు. అసలు మేము వేరే కంపెనీస్‌కి డిఫరెంట్ ఎలాగంటే ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో మొత్తం మ్యానుఫ్యాక్చరర్, ఏరియా ఏజెంట్, రిటైలరు రకరకాలుగా ఉంటాయి. మధ్యలో మిడిల్ మెన్ అందరిని కట్ చేసే డబ్బుల్ని ఆ ప్రొడక్ట్‌ని మీకు నాకు ఇస్తుంది ఇక్కడ. ఐదుగురితో పనిచేయటం ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకటి టీచ్ ఎవ్రీవన్, యూజ్ ద ప్రొడక్ట్, డెవలప్ 20-30 కస్టమర్స్, ఫైండ్ 5 కీ పీపుల్, కోచ్. నేను ఈ 19 ఇయర్స్‌లో చేసిన పనులు ఇవేనండి. ఐయామ్ గోయింగ్ టు టీచ్ యూ హౌ యూ కెన్ డూ దీస్ థింగ్స్. హౌ యూ కెన్ డెవలప్ యువర్ టీమ్. మీరు ఇంట్లో ఉంటూ హౌ యూ కెన్ యూజ్ యువర్ ఫ్రీ టైమ్. ఐ కెన్ టీచ్ యూ. ఇక్కడ ద మోస్ట్ మార్కెటింగ్ ఈస్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటాను. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఒక బ్రైట్ లోకల్ స్టడీ ఏం చెప్తుందంటే 88% పీపుల్ ట్రస్ట్ ఆన్‌లైన్ రివ్యూస్.
మీరేదైనా ఒక యాప్ చూస్తారు, లేకపోతే ఏదైనా డౌన్‌లోడ్ జేసుకోవాలన్నా ఎన్ని రేటింగ్స్ ఉన్నాయి, ఎన్ని స్టార్స్ ఉన్నాయని మనం చూస్తాం. వాళ్ళు మీకు తెలిసినోళ్ళు అవ్వక్కర్లేదు. వెన్ యూ లవ్ సంథింగ్ యూ లవ్ టు షేర్ ఇట్. అంటే ఈరోజు రేపు నెగెటివ్ కూడా అంత ఈజీగా ఉంది. పాజిటివ్ కూడా అంత ఈజీగా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు సస్టైన్. అంత ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోయింది మార్కెటింగ్ అంతా కూడా. అండ్ ఇక్కడ మనకు నచ్చితే మనం ఇంకొకళ్ళకి చెప్పుకుంటాం. ఇక్కడ కంపెనీలో ఎంటర్ అవ్వాలంటే మీరు 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్లో ట్రాక్, ఒకటి ఫాస్ట్ ట్రాక్. యూజర్ అది నేనండి. నా ఐడీ అది. నాకంటూ ఒక ఐడీ వచ్చింది 910000 అండ్ 15% డిస్కౌంట్ ఉంటుంది. అన్‌కండిషనల్ మనీ బ్యాక్ గ్యారంటీ. ఇక్కడ డైరెక్ట్‌గా మీరు అప్లికేషన్ సైన్ చేయొచ్చు. సైన్ చేసిన వెంటనే ఫ్రీ ఫార్మ్ అది. యూ విల్ గెట్ 15% డిస్కౌంట్ అండ్ నో అబ్లిగేషన్స్. నథింగ్. రెండో ఆప్షన్ ఏంటంటే బిజినెస్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నర్ అవ్వడానికి మీరు 2 కేస్ క్రెడిట్స్ చేయాలి. 35% డిస్కౌంట్ ఉంటుంది మీకు. ఇక్కడ 2 కేస్ క్రెడిట్స్ ఏంటో నేను చెప్తాను మీకు. నో షాప్, నో వేర్‌హౌస్, నో ఎంప్లాయీస్ అండ్ యూ గెట్ ఏ ఫ్రీ బిజినెస్ లైసెన్స్. ఎలా మీరు బిజినెస్ పార్ట్నర్ కావచ్చో నేను వచ్చే స్లైడ్‌లో చూపెడతాను మీకు. ఇక్కడ సీసీస్ అంటాను. ఇక్కడ సీసీస్ అంటే ఏంటంటే కేస్ క్రెడిట్స్. కామన్ కరెన్సీ అంటాం. మన హైట్‌ని మనం ఫీట్‌తో మెజర్ చేస్తాం. మన బరువుని కిలోలతో కొలుస్తాం. అలాగే సీసీ అంటే కేస్ క్రెడిట్స్ అనమాట. ఒక సీసీ అంటే 1000 పాయింట్స్ అనుకోండి. 1 సీసీ ఈస్ 1000 పాయింట్స్. ఇక్కడ మనకి కిలోలో 1000 గ్రాములు ఉన్నట్టనమాట. ప్రతి ప్రొడక్ట్‌కి ఒక వాల్యూ ఉంది. అలా 1 సీసీ అంటే 1000 పాయింట్స్. 10 జెల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సీసీ అని అర్థం అనమాట ఇక్కడ. అయితే ఇక్కడ 1 సీసీ ఈజ్ అప్రాక్సిమేట్‌లీ రూ. 15,000 అండి. 15,000 రూపీస్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ మన ఛాన్స్ అంటే హౌ యూ కెన్ బి సక్సెస్‌ఫుల్. మన కెరియర్ స్టెప్స్ నేను చూపెడుతున్నాను ఇక్కడ మీకు. ఫ్రీ సైన్ అప్ అంటాం మనం ఇక్కడ. ఒకటి ఎనీబడీ కెన్ కమ్ యాస్ ఎ ప్రిఫర్డ్ కస్టమర్. 15% డిస్కౌంట్ ఉంటుంది మీకు. ఒక ఎంఆర్‌పీ అలోవెరా జెల్ 1672 ఉన్నది మీకు 1452 రూపీస్‌కి వస్తుంది. ద మూమెంట్ యూ సైన్ అప్ అన్ అప్లికేషన్ ఫార్మ్ వెల్కమ్ డ్రింక్ లాగా మీకు. యూ ఆర్ గెట్టింగ్ దిస్ డిస్కౌంట్. ఎప్పుడైతే మీరు 2 సీసీ బిజినెస్ చేశారో అంటే 30,000 రూపీస్ వర్త్ టర్నోవర్ అవ్వాలి. 2 కన్సిక్యూటివ్ క్యాలెండర్ మంత్స్ అంటాను నేను. 2 కన్సిక్యూటివ్ క్యాలెండర్ మంత్స్ మీరు ప్రొడక్ట్స్ కొనండి, అమ్మండి, వాడండి, కొనించండి. ఆ టర్నోవర్ ఎప్పుడైతే మీరు చేశారో వరల్డ్ వైడ్‌గా మీకు బిజినెస్ లైసెన్స్ వస్తుంది. యూ కెన్ స్టార్ట్ డూయింగ్ దిస్ బిజినెస్. 2 సీసీ చేసిన వెంటనే మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. 5% కమిషన్ వస్తుంది. అండ్ 20% కొత్త వాళ్ళ మీద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూ పర్సన్‌ని తీసుకొచ్చారు. అతని ఓన్ నేమ్ మీద అతని జీఎస్టీ బిల్ అతనికొచ్చింది. హి బాట్ 1 అలోవెరా జెల్. ఆన్ ఎంఆర్‌పీ యూ గెట్ 20%. దట్ ఈస్ 304 రూపీస్. మీకొస్తుంది బీయింగ్ అన్ అసిస్టెంట్ సూపర్వైజర్. ఇంకొక పర్సన్ 10 జెల్స్ కొనుక్కున్నారు. మీకు 10 జెల్స్ మీద 3040 రూపీస్ వస్తుంది. ఇంకొక పర్సన్ 2 సీసీ చేశారు మీలాగా. వాళ్ళ మీద 6080 రూపీస్ వస్తుంది. యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ మనీ విచ్ ఈస్ ఫ్లోయింగ్ అనమాట. మీకెలా వస్తుందనేది. ఒక 5గురిని గనక మీరు హెల్ప్ చేసి 5గురికి 2 సీసీ గనక బిజినెస్ వాళ్ళు చేసుకున్న వాళ్ళ గురించి వాళ్ళు. ప్రొడక్ట్స్ డిస్కౌంట్ వస్తుందని కొంతమంది చేసుకుంటారు. కొంతమంది నేను బిజినెస్ చేయాలని చేసుకుంటారు. ఎప్పుడైతే 5గురు గనక 2 సీసీ చేశారో ఆటోమేటిక్‌గా యూ స్టార్ట్ గెట్టింగ్ 30,000 రూపీస్. అదే 10 మందితో చేస్తే మీకు 60,000 వస్తుంది ఇన్‌కమ్. 60,000 రూపీస్. ఇట్ ఈస్ హ్యూజ్ బై ఎనీ పొటెన్షియల్ అండి. నెక్స్ట్ మనకి సూపర్వైజర్. ఎప్పుడైతే మీరు 25 సీసీ బిజినెస్ చేశారో మీరు సూపర్వైజర్ అవుతారు. టీమ్‌తో పాటు మీరొక్కరే కాదు. ఎప్పుడైతే 75 సీసీలు చేశారో 75 యూర్ అసిస్టెంట్ మేనేజర్. ఎప్పుడైతే మీరు 120 సీసీ బిజినెస్ చేశారో 2 మంత్స్‌లో యూ ఆర్ ఎ మేనేజర్ ఆర్ 4 మంత్స్‌లో యూ డూ 150 సీసీస్ యూ ఆర్ ఎ మేనేజర్. ఇది మన లాడర్ అన్నమాట. సక్సెస్ లాడర్. నాట్ అలోన్ అండి. నేను ఫస్ట్ 120 అంటే అమ్మో! నేను ఒక్కడినే చేయాలనుకుంటున్నాను. నో. ఇట్ ఈస్ విత్ యువర్ ఎంటైర్ టీమ్. పర్సనల్ పర్చేస్ డిస్కౌంట్ అంటే ఏంటి మీకు? మీకున్న లెవెల్‌ని బట్టి మీకు 15% 30% డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి. టుడే ఐ యామ్ గెట్టింగ్ 30% డిస్కౌంట్. పర్సనల్ బోనస్ 5, 8, 13, 18 అంటే మీరు టీచరు, సీనియర్ టీచరు, వైస్ ప్రిన్సిపల్ లాగా మీ గ్రేడ్స్‌ని బట్టి అనమాట. నెక్స్ట్ మనకి టీమ్ లీడింగ్ బోనస్ అంటారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అది మీకు. అండ్ ప్రిఫర్డ్ కస్టమర్ బోనస్ 20, 23, 28 డిఫరెంట్‌గా ఉంటాయి. నేను కూడా మీలాగే ఒక కామన్ మ్యాన్‌గానే వచ్చాను పైకి. కింద నుంచి మేనేజర్ అయ్యాను. టుడే 80,000-2,00,000 రూపీస్ ఇన్‌కమ్ తగ్గదండి మేనేజర్ అయిన వెంటనే. ఎనీబడీ హూ బికమ్స్ మేనేజర్ మినిమమ్ ఈస్ 80,000 రూపీస్ ఇన్‌కమ్ పర్ మంత్.
రీక్యాప్ మనం ఒకసారి తీసుకుంటే అసిస్టెంట్ సూపర్వైజర్ ఇన్‌కమ్ 35% డిస్కౌంట్, 20%. సూపర్వైజర్‌కి 23% ప్రాఫిట్ ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్‌కి 28%. మేనేజర్‌కి కొత్త వాళ్ళ మీద 33% ఉంటుంది. 48% ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ ఉంటుంది. ఇది జస్ట్ ఒక రీక్యాప్ లాగా అన్నమాట. మనం ఎలా ఒక మేనేజర్ అయ్యారు. మేనేజర్ ఒక అసిస్టెంట్ మేనేజర్ మీద 5%, 10%, 13% డిపెండింగ్ ఆన్ యువర్ లెవెల్ యూ గెట్ యువర్ కమిషన్స్. గ్రూప్ వాల్యూమ్ బోనస్ అంటాం మనం దీన్ని. యావరేజ్‌గా 80,000-2,00,000 ఇన్‌కమ్ ఉంటుంది. మీకు చిన్న 5గురు టీమ్ ఉన్నా సరే మీకు. చక్కని స్ట్రాంగ్ టీమ్స్, సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్, సూపర్వైజర్స్ యూ మేక్ దిస్ కైండ్ ఆఫ్ మనీ. మన అడ్వాంటేజెస్ లైఫ్ లైన్స్ ఉంటాయి. అమితాబ్ బచ్చన్ మనకి 4 లైఫ్ లైన్స్ ఇస్తాడు. 'కౌన్ బనేగా కరోడ్‌పతిలో.' అండ్ ఇక్కడ మనం ఒక లైఫ్ లైన్ తీసుకుంటే ఆహ్, ఇందులో 2 మంత్స్ అక్యుములేషన్ ప్లాన్ అంటారు. అంటే ఏదైనా ఒక లెవెల్ అచీవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎనీ 2 మంత్స్‌లో మీరు ఒక లెవెల్ అచీవ్ కావచ్చు. ఇక్కడ ఫస్ట్ మంత్ 15, సెకండ్ మంత్ 25, 35, 45, 55 ఇలా మీరు చేసుకుంటూ వచ్చినా సరే ఆటోమేటిక్‌గా 4 మంత్స్‌లో మీరు 150 చేసినట్టు లెక్క. అంటే ఎనీ లెవెల్ అచీవ్ కావడానికి మనకు 2 మంత్స్ సరిపోతుంది. యూ కెన్ రీచ్ దట్ లెవెల్. యూ కెన్ రీయూజ్ ద సీసీస్ అనమాట. రివర్షన్ లేదు మన బిజినెస్‌లో. అంటే ఒకసారి ఒక లెవెల్ క్వాలిఫై అయితే నో స్నేక్ అండ్ లాడర్ గేమ్. యూ విల్ నెవర్ కమ్ డౌన్ అగైన్. అండ్ నోబడీ విల్ కిక్ యూ. యూ ఆర్ సిట్టింగ్ అట్ ద సేమ్ లెవెల్. పాసప్ అంటూ మనకు లేదిక్కడ. పాసప్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఒక పర్సన్‌ని జాయిన్ చేశారు. అతను చాలా లేజీ. ఇంకొకతను స్ట్రాంగ్. ఇంకొకతను వెరీ వెరీ టాలెంటెడ్. హీ బికమ్స్ మేనేజర్. ఆటోమేటికల్లీ అందరూ మేనేజర్‌లవుతారు. అంటే డౌన్ ద లైన్ మీ స్ట్రక్చర్‌లో ఒక 10 మంది ఒక లైన్ వెళ్ళింది. 10థ్ పర్సన్ చాలా స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్‌గా ఆ 9 మెంబర్స్ మేనేజర్స్ అవుతారు. నోబడీ కెన్ ఓవర్‌టేక్ యూ. దట్ ఈస్ నో పాసప్ అంటాం మనం ఇక్కడ. అంటే కంపెనీ సేస్ వెల్కమ్. మీరొక పర్సన్‌ని తీసుకొచ్చారు. మీ వల్ల ఆయనొచ్చాడు కాబట్టి ఆయన మేనేజర్ అయితే మీరు కూడా మేనేజర్ అవుతారంటుంది ఇక్కడ. లీడర్‌షిప్ ఇన్‌కమ్ అంటాం మనం ఇక్కడ. అంటే మీరు మేనేజర్ అయిన తర్వాత 18-18 ఈస్ 0 అండి. అంటే 18-18 మీకేమి రాదు. కానీ ఇక్కడ ఏమంటుందంటే మీరు మేనేజర్ అయ్యారు. మీ కింద ఇంకొక మేనేజర్ అయితే మీకు 6% రాయల్టీ ఇస్తామంటుంది ఇక్కడ. ఆ 6% రాయల్టీ అండ్ సెకండ్ జనరేషన్ మీద 3% రాయల్టీ, థర్డ్ జనరేషన్ మీద 2% రాయల్టీ. అంటే ఒక లైన్ గనక మీ స్ట్రక్చర్‌లో ఒక మేనేజర్ లైన్ గనక స్ట్రాంగ్‌గా ఉంటే ఒక మినిమమ్ మీకు 1,00,000 ఒక మేనేజర్ నుంచి వస్తుంది. ఒక లైన్ నుంచి. అంటే యూ కెన్ ఇమాజిన్ మల్టిపుల్ లైన్స్. అంటే మీరు ఎంత స్ట్రాంగ్ ఇన్‌కమ్ ఉంటుంది. మీకు ఒక 10 మంది మేనేజర్‌లుంటే, 5 మేనేజర్‌లుంటే ఒక 5,00,000. 10 మంది మేనేజర్‌లుంటే ఒక 10,00,000. దిస్ ఈస్ ద పొటెన్షియల్ ఇన్ బిజినెస్ ప్లాన్. మనం ఎలా డెవలప్ చేయాలి మేనేజర్‌లని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మేనేజర్ అవ్వాలి. ఇక్కడ ఏరోప్లేన్‌లో మనం ఏం చేస్తారంటే ఫస్ట్ మీది మీరు పెట్టుకోండి. దాని తర్వాత మీ పిల్లలకి పెట్టమంటది. అంతేగాని ఫస్ట్ కిడ్స్‌కి కాదు. ఫస్ట్ యూ బికమ్ మేనేజర్ విత్ యువర్ టీమ్స్ హెల్ప్. దాని తర్వాత మీరు హెల్ప్ చేయటం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే మీరు ఇద్దరు మేనేజర్‌లని చేసారో సీనియర్ అంటారు. ఐదుగురిని చేస్తే సోరింగ్, 9 మందిని చేస్తే సఫైర్, 17 డైమండ్ సఫైర్. దిస్ ఈజ్ లాట్ ఆఫ్ మనీ. ఒక ట్రిపుల్ డైమండ్ మేనేజర్ ఉన్నాడండి. 75 మేనేజర్స్ చేసిన అతను. హి మేక్స్ నియర్లీ అబౌట్ 5-6 క్రోర్స్ పర్ మంత్. హి ఈస్ ఫ్రమ్ మొనాకో, జర్మనీ అండి. అండ్ హి మేక్స్ హ్యూజ్ మనీ. అండ్ నేను సోరింగ్ మేనేజర్‌ని 5. ఐ యామ్ హిట్టింగ్ 9 మేనేజర్స్ వెరీ షార్ట్‌లీ. సో, దీస్ ఆర్ ద లెవెల్స్. అంటే ద మోర్ నంబర్ ఆఫ్ పిన్స్ యూ మేక్, ద మోర్ నంబర్ ఆఫ్ మనీ యూ మేక్. ఫస్ట్ జనరేషన్ ఇక్కడ మీకు కలర్స్‌లో ఇచ్చాను నేను. 6% స్లోగా 7 అవుతుంది. మనుషులు పెరిగే కొద్దీ మీకు పర్సెంటేజ్‌లు కూడా మారుతున్నాయి ఇక్కడ చూసినట్టయితే. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇవన్నీ కమిషన్స్ మీకు. అంటే వెన్ యూ బ్రేక్ 25 మేనేజర్స్ దట్ ఈస్ హ్యూజ్ మనీ. అంటే యూ మేక్ లాక్స్ ఆఫ్ రూపీస్. ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ ఫిగర్స్. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. అంటిల్ యూ ఎక్స్‌పీరియన్స్ మీకు అర్థం కాదండి. ఫరెవర్ టు డ్రైవ్ అని ఒక మన కార్ ప్లాన్ అంటారు మనకిక్కడ. అంటే కార్ తీసుకున్నానికి లేకపోతే ఇల్లు తీసుకున్నానికి యూ హావ్ గాట్ ఎ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ హియర్. లెవెల్ 1 అంటాం. అంటే మీ టీమ్ తోటి గనుక 50, 100, 150 సీసీస్ చేసినట్టయితే రూ. 26,000 ఇస్తుంది. లెవెల్ 2 రూ. 39,000. లెవెల్ 3 ఈస్ రూ. 52,000. మరి రూ. 52,000కి మీకు కారొస్తుందా? నో. ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై 36 మంత్స్. 9,36,000, 4,00,000, 18,00,000 ఇలా మీకు ఇన్‌కమ్ ఉంటుంది. ఇది డీటెయిల్డ్‌గా మీకు వి విల్ డిస్కస్ ఇన్ లేటర్ స్టేజెస్ అండి.
దీస్ ఆర్ సమ్ ఫ్యూ స్టోరీస్. ఇక్కడ మిస్టర్ ఉత్తమ్ కుమార్, హి ఈస్ ఎ నార్మల్ కేబుల్ ఆపరేటర్ అండి ఆయన. ఒక రూ. 300 కేబుల్స్ ఏసేవాడంట. అండ్ హి ఈస్ ఇన్ 2009 ఖరగ్‌పూర్‌లో ఒక లాడ్జ్‌లో నేను మాట్లాడుతున్నాను. మీతో మాట్లాడినట్టు. అప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ లేదు. ఐ వాస్ డూయింగ్ ఎ స్మాల్ మీటింగ్ ఇన్ ఎ లాడ్జ్. ఈయన మంచం మీద కూర్చున్న అతను మిస్టర్ అరుణ్ మైతి. అండ్ హి యూజ్డ్ టు రన్ ఎ డ్రైవింగ్ స్కూల్. అండ్ చూడండి ఈరోజు దే ఆర్ వెరీ సక్సెస్‌ఫుల్. దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ బిజినెస్. అండ్ ఈరోజు వాళ్ళ లైఫ్‌లు మారినియండి. వాళ్ళు ఎంతో మంది లైఫ్‌లు మారుస్తున్నారు. వాళ్ళు ఎంతో మందికి మళ్ళీ లాక్స్ ఆఫ్ రూపీస్ తీసుకుంటున్నారు వాళ్ళ కింద కూడా. దీస్ ఆర్ మై సక్సెస్ పార్ట్నర్స్ ట్రూ స్టోరీస్ అనమాట అండి. గ్లోబల్ ర్యాలీస్ ఉంటాయి మనకి. వరల్డ్ వైడ్‌గా మనం ట్రావెల్ చేయొచ్చు. చాలా సార్లు ఏంటంటే సాటర్‌డే కోసం చాలామంది జీవిస్తా ఉంటారు. అంటే జస్ట్ ఐ వాంట్ టు లివ్ ఫర్ ద సాటర్‌డే అన్నట్టు ఉంటారు ఇక్కడ. ఈ స్టేట్మెంట్ మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే గోల్ షుడ్ నాట్ బి ఎ లైఫ్ ఫ్రమ్ విచ్ యూ డోంట్ నీడ్ ఎ వెకేషన్ అండి ఇక్కడ. అంటే వెకేషన్ కోసం చాలామంది జీవిస్తా ఉంటారు. యువర్ లైఫ్ హాస్ టు బి ఎ వెకేషన్. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే మీరు ఫ్రీ ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి మనకి. ఆహ్, హవాయి, లాస్ వేగస్, స్టాక్‌హోమ్, లండన్ ఇవన్నీ కూడా నేను వెళ్ళిన ట్రిప్స్ అనమాట అండి. నా పాస్‌పోర్ట్ ఇప్పుడు థర్డ్ పాస్‌పోర్ట్ నడుస్తుంది. ఆల్ దీస్ ఆర్ మై ఫ్రీ ట్రిప్స్ అనమాట అండి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ట్రావెల్ దీస్ మెనీ కంట్రీస్. ఇవన్నీ కూడా పిక్చర్స్ అనమాట అండి నావి. అంటే ఇన్ని కంట్రీస్ వెళ్ళానంటే బికాజ్ యాస్ ఎ కామన్ మ్యాన్ కంపెనీ స్ట్రెంగ్త్ చాలా బావుంది. దాని యొక్క ఇన్సెంటివ్స్ చాలా బావున్నాయి. అండ్ దట్ ఈస్ రీజన్ ఐ యామ్ సీయింగ్ ఆల్ దిస్ సక్సెస్. ఈగల్ మేనేజర్ ట్రిప్ అని ఉంది మనకి యూఎస్‌కి. అప్‌కమింగ్ ఫ్రీ వెకేషన్స్ మనకి ఆస్ట్రేలియా ఉంది. వి హావ్ గాట్ టు ఫినిక్స్, అరిజోనా 2 ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి మనకి. చైర్మన్ బోనస్ అంటారు. అంటే వరల్డ్ వైడ్‌గా చేసిన టర్నోవర్ 3% మనకు పంచిపెడుతుంది. అండ్ ఇండియాలో హైయెస్ట్ మీకు 3,84,00,000 చెక్. అండ్ దట్స్ మీ ఇన్ బిట్వీన్. దాని తర్వాత 1,60,00,000, 1,07,00,000, 95,00,000 హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ ఈస్ అరౌండ్ 10 క్రోర్స్ అండి చెక్. అంటే ఇవన్నీ కూడా మీకు ఇన్సెంటివ్స్ మన కంపెనీలో ఉన్నాయి. హౌ యూ కెన్ బి సక్సెస్‌ఫుల్. ఇవి మా స్టోరీ అండి. నేను నా వైఫ్. అండ్ యూ కెన్ సీ అరౌండ్ $10,000 ఇవన్నీ కూడా స్మాల్ చెక్స్. 5 టైమ్స్ క్వాలిఫై అయ్యాను నేను. 10,000,000 సక్సెస్ స్టోరీస్ ఉన్నాయండి. టాక్సీ డ్రైవర్ టు పైలట్స్, అకౌంటెంట్ టు క్లర్క్స్, అన్‌ఎంప్లాయిడ్ టు రిటైర్డ్ అంటే ఇంతమంది వాస్ట్ సక్సెస్ స్టోరీస్, నెవర్ ఎండింగ్ స్టోరీస్. ఎవ్రీ డే వి సీ సో మెనీ స్టోరీస్. చాలా హ్యాపీ అనిపిస్తది వాళ్ళని చూసినప్పుడు. ఇక్కడ యంగ్ బాయ్స్ అండి. 21 ఇయర్స్ తరంగ్ అరోరా అండ్ కృష్ణ అండ్ రోహిత్ అనమాట అండి. దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఫ్యాబులస్ జాబ్. జస్ట్ 3 సంవత్సరాలయింది కంపెనీలోకొచ్చి. 3 ఇయర్స్‌లో ఆల్రెడీ ఒక 10, 15 లక్షల రూపాయలు నెలసరి ఆదాయం సంపాదిస్తున్నారు. 10, 15 లాక్స్ మంత్‌కి తీసుకుంటున్నారు. అంటే విత్ సింపుల్ ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారు, విత్ ఫేస్‌బుక్ వాడుతున్నారు. ఆ చిన్ని సోషల్ మీడియా తోటి టుడే దే ఆర్ మేకింగ్ క్రేజీలీ సక్సెస్‌ఫుల్ పీపుల్. అండ్ ఎప్పుడో పాత ముందు జాయిన్ అయ్యారు. మీకు బాగా డబ్బులొస్తున్నాయని కాకుండా లేటెస్ట్‌గా ఇప్పుడు చేసి కూడా దే ఆర్ మేకింగ్ వెరీ సక్సెస్ అనమాట అండి. ఇండియా ఈస్ నంబర్ 2 ఇన్ ద వరల్డ్ సేల్స్. అండ్ ఇండియాలో మేము ఆల్రెడీ 4,000 మిలియనీర్స్‌ని చేసాం మనం. ఇప్పుడు చూసిన ఇద్దరు అబ్బాయిలు కూడా, ఆ ముగ్గురు కూడా దే ఆర్ ఆల్ మిలియనీర్స్ అనమాట. అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ సో మెనీ మిలియనీర్స్. రేస్ అగైన్స్ట్ హంగర్ అని వి సర్వ్డ్ 5,000,000 మీల్స్ అండి వరల్డ్ వైడ్‌గా. 820 మన 820 మిలియన్ పీపుల్ ఆర్ ఆకలిగా ఉంటారంట ప్రపంచంలో. అండ్ హంగర్ అనేది ఉండకూడదని చెప్పి మన ఫరెవర్ లివింగ్ ఏం చేసిందంటే టై అప్ చేసుకుందనమాట అండి. మేము 5,000,000 మీల్స్ ప్యాక్ చేసాం. బిగ్గెస్ట్ కంపెనీస్ కూడా ఇంత చేయలేకపోయారు. అండ్ వి డిడ్ థట్ వెరీ ప్రౌడ్‌లీ. అండ్ దీస్ ఆర్ కామన్ పీపుల్ అండి. మీలాగా, నాలాగా నార్మల్ పీపుల్. బట్ టుడే దే ఆర్ ఆల్ మిలియనేర్స్ అండి. దే ఆర్ ఆల్ టాప్ పీపుల్. దే ఆర్ ఆల్ మేనేజర్స్ అండ్ దే ఆర్ మేకింగ్ హ్యూజ్ మనీ అండి. అంటే ఇంత సక్సెస్ స్టోరీ ఉంది. వాళ్ళ స్ట్రక్చర్‌లో ఉన్న మనుషులందరిని పెట్టాలంటే ఈ చార్ట్ సరిపోదు. ఇట్ హాస్ టు గో వెరీ డౌన్. సో, వీళ్ళందరూ కూడా సక్సెస్‌ఫుల్ పీపుల్. ఎందుకు ఫెయిల్ అవుతారు చాలామంది. ఇప్పుడు ఇయన్నీ చూసారు మీరు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, బావున్నాయి. కానీ నాకు కాదులే అని. అంటే ఎందుకు మనుషులు ఫెయిల్ అవుతారు అంటే ఐ జస్ట్ వాంట్ టు సే అండి. ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, యూ ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ ఆర్ రైట్. నేను చేస్తాను అన్నా మీరు రైటే. నేను చేయలేనన్నా మీరు రైటే అంటాను ఇక్కడ నేను. సెల్ఫ్ డౌట్ ఉంటుంది చాలా మందిలో. ఏంటంటే నేను చేయలేనేమో, నేను మాట్లాడలేనేమో, నేను మీలాగా మాట్లాడలేను సార్. నాకు భయముంది, ఫెయిల్ అయిపోతానేమో, నేను మనుషులు నాకు దొరకరు, నా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారేమో, ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి మన అందరికి కూడా. బట్ ఇక్కడేంటంటే యూ ఆల్ హావ్ సెల్ఫ్ డౌట్ అండి. ఆ సెల్ఫ్ డౌట్‌ని మీరు పక్కన పెట్టి ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్‌ఫుల్
ఐ వాంట్ టు టెల్ యూ ఎ స్టోరీ అండి ఇక్కడ. ఒక జెయింట్ షిప్ ఉంటుంది. ఒక పెద్ద షిప్. ఆ షిప్ స్టార్ట్ అవ్వదు. ఆగిపోతది. దాని ఓనర్స్ ఎంతోమంది మెకానిక్‌లు చూపెడతారండి. అందరూ కూడా దాన్ని రిపేర్ చేసి, చేసి, చేసి అస్సలు స్టార్ట్ కాదది. ఫైనల్‌గా వాళ్ళు దాని మీద చేతులు వదిలేస్తారు. బట్ వన్ ఫైన్ డే ఒక జెంటిల్‌మెన్, ఒక రిటైర్ అయిపోయిన అతన్ని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి అతన్ని "నువ్వు రిపేర్ చేయండి" అని అడిగినప్పుడు, హీ స్టార్టెడ్ అతని బ్యాగ్, పెద్ద బ్యాగ్ తీసుకొచ్చాడు. టూల్స్ బ్యాగ్ అంతా కూడా. మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం దాన్ని క్లోజ్‌గా ఇన్స్పెక్ట్ చేసి, ఇద్దరు ఓనర్స్ చూస్తూ ఉంటారు. ఏం చేస్తున్నాడు ఇతను అని చెప్పనమాట. మన అవుతదా లేదా అన్నట్టు. ఇతను ఆ బ్యాగ్‌లో నుంచి ఒక చిన్న హ్యామర్ తీసి, దాన్ని ఒక ప్లేస్‌లో హిట్ చేస్తాడు దాన్ని. ప్రాణం పోసుకుంటది. అంటే మళ్ళీ లైఫ్‌లోకొచ్చేస్తుంది. దాని ఇంజిన్ స్టార్ట్ అవుతుందనమాట. స్టార్ట్ అయిన వెంటనే దే వర్ వెరీ హ్యాపీ. ఒక 1 వీక్ తర్వాత వాళ్ళకొక బిల్లొస్తది. $10,000 అని వస్తది. వాళ్ళకి కోపమొస్తుంది. అరే! వీడు ఏం చేసింది లేదు. వచ్చి ఏదో కొంచెం సేపు చెక్ చేసాడు. $10,000 ఎట్లా పెట్టాడు అని చెప్పి మళ్ళీ వాళ్ళడుగుతారు. నువ్వు నాకు ఐటమైజ్డ్ బిల్ పంపించండి. అసలు ఎలా $10,000 అయినయి అని చెప్పి. అతనేమంటాడంటే, హ్యామర్‌తో నేను కొట్టినందుకు $2, ఎక్కడ కొట్టాలో రైట్ ప్లేస్‌లో కొట్టినందుకు $9,998 అని చెప్తాడు. దీన్ని బట్టి అర్థమైన నీతి ఏంటంటే మనకి, ఎఫర్ట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. బట్ నోయింగ్ వేర్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అంటే ఎక్కడ కొట్టాలో ఇంపార్టెంట్ కాదు. కానీ ఈ అంటే ఎలా కొట్టాలో కాదు. సుత్తి పెట్టి మొత్తం కొడతా ఉంటే కూడా కరెక్ట్ కాదది. ఎక్కడ ఎఫర్ట్ పెట్టాలో అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో, ఇక్కడ చాలామందేంటంటే రూత్‌లెస్‌గా, పాయింట్‌లెస్‌గా ఇష్టమొచ్చినట్టు టచ్ చేస్తా ఉంటారు. అంటే మెనీ ఆర్ క్లూలెస్ అండి. అంటే సక్సెస్ ఎలా అవ్వాలి? ఏంటి? వాళ్ళకి డబ్బులొస్తున్నాయంటే హ్మ్, ఒక డౌట్ లేకపోతే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తక్కువగా ఉంటుంది చాలా మందిలో. మెనీ హిట్ ఇన్ రాంగ్ ప్లేసెస్ అండి. ర్ జాయిన్ రాంగ్ కంపెనీస్, లూజ్ ఫ్రెండ్స్, క్రెడిబిలిటీ, మనీ, టైమ్ అన్నీ కూడా బర్బాదయిపోతారు మొత్తం అంతా కూడా. వాళ్ళు ఎలా చేయాలో సక్సెస్ వాళ్ళకి తెలీదు. అక్కడ నేనంటాను, యెస్, ఇఫ్ యూ ఆర్ క్లూలెస్ డోంట్ వరీ. ఐ స్ట్రాంగ్‌లీ బిలీవ్ దట్ ఎ రైట్ మెంటర్ ఈస్ వర్త్ 10 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్. అంటే మీరు 10 సంవత్సరాల కష్టం మీ ఒక రైట్ పర్సన్ చేతిలో గనుక మీరు దొరికారంటే ఆటోమేటిక్‌గా మీకు 10 ఇయర్స్ స్ట్రగుల్స్ ఉంటాయి. నాకు 19 ఇయర్స్ స్ట్రగుల్స్ నేను పడ్డాను. నాకు తెలుసు నేను ఎలాగా ఏది చేస్తే రైట్ అవుతాను, ఎక్కడ కొట్టాలి, ఏం చేయాలి నేను నేర్పిస్తాను మీకు. ఇఫ్ యూ ఆర్ రియల్లీ రెడీ. మీరు ఆర్ యూ థిస్ పర్సన్ అండి? ఇక్కడేంటంటే ఐ వాంట్ టు లివ్ మన లైఫ్ ఆన్ మై ఓన్ టర్మ్స్ అనుకుంటున్నారా? నాకెక్కువ టైం కావాలి నా ఫ్యామిలీ తోటి. నాకు ఇంకా ఇన్‌కమ్ కావాలి. కానీ నాకెలా చేయాలో తెలీదు. నాకెలా చేయాలో తెలీదు. కానీ నేను నేర్చుకుంటాను. నేను గ్రో అవుతాను. అన్నవాళ్ళు నాకు కావాలి. హానెస్ట్‌గా. నాకు గుండెల మీద చేసుకొని నేను నేను రెడీ అవుతాను. నేను కష్టపడతాను. నేను అప్పున్నట్టు రండి నా దగ్గరికి. ఐ విల్ మేక్ యూ సక్సెస్‌ఫుల్. డెసిషన్స్ గురించి మాట్లాడతానండి ఇక్కడ నేను. మన లైఫ్ అనేది చిన్న చిన్న డెసిషన్స్ తోటి ముడిపడి ఉంటుంది. ఎలా మాట్లాడతాం? ఎలా రెస్పాండ్ అవుతాం? మీరు ఒక వెయిటర్‌తో ఎలా మాట్లాడుతున్నారు? మీరు చేసే మీ యాటిట్యూడ్ అన్నీ కూడా మీకు డిపెండ్ అయి ఉంటాయి. మీ మీ యొక్క డెసిషన్స్‌కి అనమాట అండి ఇక్కడ. అంటే మీ లైఫ్‌లో ఇంపార్టెంట్ డెసిషన్స్ మనం చాలా తీసుకొని ఉంటాం. బట్ ఇక్కడ ఆన్ డైలీ బేసిస్ హౌ మెనీ డెసిషన్స్ యూ మేక్ అండి. ఒక రోజులో మీరు ఎన్ని డెసిషన్స్ తీసుకుంటారో మీకు తెలుసా? కొంతమంది అంటారు 2, 10, 5 అంటారు. నో. ఐ వాస్ షాక్డ్ టు సీ థిస్ అండి. 3,000-35,000 డెసిషన్స్ తీసుకుంటామంట మనం ఒక డేలో. 3,000-35,000 డెసిషన్స్. అంటే మీరు చేసే ప్రతీది కూడా మీ డెసిషన్స్ గనక కరెక్ట్‌గా ఉంటే మీ రిజల్ట్ కూడా బావుంటుంది మీకు. రాంగ్ డెసిషన్స్ కెన్ బ్రేక్ యూ. రైట్ డెసిషన్స్ కెన్ లిఫ్ట్ యూ. ఇక్కడ ఈజియెస్ట్ బిజినెస్ ఆప్షన్ ఫర్ కామన్ మ్యాన్ అండి. 80% వర్క్ నేను చేసి పెట్టానిక్కడ. వై? బికాజ్ ఆల్రెడీ మీరు మీ మెయిన్ జాబ్ ఉంది. మీకు కొంచెం టైం ఉంది. ఆ టైంని ఎలా ఉపయోగించుకోవాలి? మీరు సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యి ఉండండి అంతే. నేను మీకు నేర్పిస్తాను ఎలా చేయాలో ఏంటో. మా ఆన్‌లైన్ టూల్స్ అండి ఇవన్నీ కూడా నేను సెపరేట్‌గా డిజైన్ చేసుకున్నాను. కమ్యూనికేషన్ మాస్టర్ క్లాస్ ఇస్తున్నాను నేను. కమ్యూనికేషన్ మాస్టర్ క్లాస్ ఈస్ హౌ టు టాక్. ఎలా మనం ఎదుటోళ్ళని ఆకట్టుకోవాలి? ఎలా చేయాలి? ఏంటి? దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ వర్క్‌షాప్. మీ డైమెన్షనే మొత్తం 360 డిగ్రీస్‌లో మైండ్ ఓపెన్ అయిపోతుంది. ఆ ట్రైనింగ్ గనుక మీరు అటెండ్ అయ్యారంటే. ఫస్ట్ స్టెప్స్ టు మేనేజర్. మేనేజర్ ఎలా కావాలి? 30 డేస్‌లో మీరు ఏం చేయాలి యాక్షన్ ప్లాన్, ప్రొడక్ట్ ట్రైనింగ్, టెలిగ్రామ్ ఛానెల్స్ ఉన్నాయి, వాట్సాప్ ఛానెల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ట్రైనింగ్ ఒక బుక్ రాసాను నేను. 'ఐ యామ్ ఫరెవర్ స్టెప్స్ టు సక్సెస్' అని చెప్పి. యెస్, ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ థీస్ టూల్స్ అనమాట అండి. దాని తర్వాత మీరు ఆల్సో ఎలా మనం ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలి, ఎలా ప్రాస్పెక్ట్‌ని ఇన్వైట్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఫారెన్ బిజినెస్ ఎలా ఓపెన్ చేయాలి,
ఈగిల్ మేనేజర్ రిట్రీట్, గ్లోబల్ ట్రిప్ ఎలా క్వాలిఫై అవ్వాలి ఇవన్నీ కూడా నేను నేర్పిస్తాను మీకు. నేను రిచ్ అవుతానో లేదో నాకు తెలీదండి. అంటే ముందులో ఐ డిడ్ నాట్ నో అండి. నేను రిచ్ అవుతానా, గొప్ప అవుతానా లేదా అని. నేను ఎంతో ప్రే చేశాను. నేను ఎంతో ఆశపడ్డాను. బట్ వన్ థింగ్ ఏంటంటే నేను అట్‌లీస్ట్ దాన్ని చూసి నేను ఇనిషియేటివ్ తీసుకున్నానండి. నాకు నేను ప్లాన్ చూపెట్టినప్పుడు యెస్, ఇదేంటో చూద్దాం అని చెప్పి నేను కనీసం దాన్ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి కొంత తాపత్రయపడ్డాను. ఐ వాస్ రెడీ టు డూ సంథింగ్ ఫర్ ఇట్. ఉట్టిగానే బుర్రకథ విన్నట్టు మీరు చూసి వెళ్ళిపోతే ఎవరు దేవుడే కాపాడాలండి. కానీ ఇక్కడ మీరు చేస్తాను అన్న చిన్న మీరు ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ డీటెయిల్‌లీ పర్సనల్‌గా మీరు 15 మినిట్స్ నాతోటి మీరు మాట్లాడాలనుకుంటున్నారా? యెస్, యూ కెన్ పింగ్ మీ. ఐ విల్ పర్సనల్లీ గివ్ మై 15 మినిట్స్ టైమ్ అండ్ మేక్ యూ సక్సెస్‌ఫుల్ అండి. ఇక్కడ నౌ ఇట్ ఈస్ టైమ్ టు డిసైడ్. మనము డెసిషన్ తీసుకునే టైం వచ్చింది. ద మోస్ట్ లైఫ్ డిస్ట్రాయింగ్ వర్డ్ ఆఫ్ ఆల్ ఈజ్ టుమారో అంట. రేపు అనేది ఒక లైఫ్ డిస్ట్రాయింగ్ వర్డ్. రాబర్ట్ కియోసాకి చెప్తున్నాడు ఇక్కడ దీన్ని. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఫాస్ట్ ట్రాక్ అండి. 2 సీసీ బిజినెస్ చేయండి. అంటే 30,000 రూపీస్‌తో బిజినెస్ స్టార్ట్ చేసే బిజినెస్ ఏది లేదండి ప్రపంచంలో. లైఫ్ మారింది నాది. 30,000 రూపీస్ బిజినెస్ తోటి. మీకు ప్రొడక్ట్స్ వస్తాయి. మీరు వాడుకోవాలి ఫస్ట్. మీరు దాన్ని షేర్ చేయండి. దాన్ని అమ్మండి అండ్ యూ గెట్ ఎ బిజినెస్ లైసెన్స్. ఆర్ రెండో ఆప్షన్ ఏంటంటే స్లో ట్రాక్. మినిమమ్ ఆర్డర్‌తో మీరు స్టార్ట్ చేయండి. సైన్ అప్ ఈస్ ఫ్రీ అండి. అబ్సల్యూట్‌లీ రూపాయి లేదు. సైన్ అప్ అయిపోండి. నా దగ్గర డబ్బులు లేవు. బట్ నేను చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలి? ఆ థాట్‌లో మీరు రండి. నేను నేర్పిస్తాను మీకు. యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ దట్. బట్ ఐ వాంట్ సీరియస్ పీపుల్. నేను మెంటర్ చేస్తాను మీకు. నేను గైడ్ చేస్తాను. ఎప్పుడైతే మీరు అప్లికేషన్ సైన్ అప్ అయిన వెంటనే మీకు కమ్యూనికేషన్ ట్రైనింగ్ నేను ఇస్తాను మీకు నేను. అబ్సల్యూట్‌లీ మీకు దాని మాస్టర్ క్లాస్ ఇస్తాను నేను. 2021 టీమ్ మీద నేను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు నేను. యూ ఆర్ వెల్కమ్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ మీ అండ్ ఐ విల్ హెల్ప్ యూ అండ్ ఐ యామ్ వెల్కమింగ్ యూ టు ఫరెవర్ ఫ్యామిలీ. ఫైనల్‌గా ఐ వాంట్ టు సే సంథింగ్ అండి ఇక్కడ. రిచర్డ్ బ్రాన్సన్ ఏమంటున్నాడంటే, ఇఫ్ సమ్‌వన్ ఆఫర్స్ యూ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం మీకు దొరికింది. దాన్ని ఎలా చేయాలో తెలియలేదు మీకు. సే యెస్ అండ్ ఫిగర్ ఇట్ ఔట్ లేటర్. యెస్ చెప్పండి. ఎలా చేయాలో నేర్చుకోండి తర్వాత. థాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఐ ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అండి. తొందరగా మీతో పని చేయాలని నేను రెడీగా ఉన్నాను. యెస్, మీకు అర్థం కాలేదు. నాకేదైనా చేయాలి అన్న మీకు సెల్ఫ్ డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. నేను 15 మినిట్స్ మీకు నా పర్సనల్ టైమ్ ఇస్తాను. మీతో నేను డిస్కస్ చేస్తాను. థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.